నా రీల్లో మధ్యాహ్నం 2:30-3 గంటల టైంకి ఎండలో మార్కెటింగ్కి వెళ్తున్నానని చెప్పాను కదా. వాళ్ళు నేను ఎండలో తిరగడం ఇష్టం లేక ఆ టైంలో ఎందుకు వెళ్ళడం, సాయంత్రం చల్లబడ్డాక వెళ్ళొచ్చు కదా లేదా అని చెప్తున్నారు. కానీ మార్కెటింగ్ లో గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే మనం మార్కెటింగ్ చేసే టైం కూడా చాలా ఇంపార్టెంట్. వినే టైము చెప్పే మనిషి వల్ల విషయం విలువే మారిపోతుంది. ఇప్పుడు పొద్దున్న 9 లోపు సాయంత్రం 5 తర్వాత చల్లబడ్డాక ఎండ ఏమీ లేనప్పుడు వెళ్ళొచ్చు. కానీ అదే టైంలో కస్టమర్స్ కూడా వెళ్తారు. ఇప్పుడు షాప్ కి కస్టమర్స్ వెళ్లే టైంలోనే మనం కూడా వెళ్ళామనుకోండి, అప్పుడు షాప్ లో అయినా బిజీగా ఉంటారు. సో వాళ్ళకి అల్టిమేట్ గా కస్టమరే ఇంపార్టెంట్. సో మనం ఏది చెప్పినా వాళ్ళు వినే పొజిషన్ లో ఉండరు. మన యాప్ గురించి ఎక్స్ప్లెయిన్ చేద్దామన్నా, మన ప్రోడక్ట్ ఆర్ సర్వీస్ గురించి చెప్పాలనుకుంటే వాళ్ళు వినే సిచ్యువేషన్ లో ఉండరు. నేను ఇంతకు ముందు కూడా ఇలాగే కాలేజ్ కి వెళ్ళడానికి, కాలేజ్ 10 గంటలకు అయితే పొద్దున్న 8:30 వరకు మార్కెటింగ్ వెళ్ళి మళ్ళీ సాయంత్రం కాలేజ్ అయిపోయాక 5 తర్వాత వెళ్తే దాదాపు 90% రిజెక్షన్సే వచ్చేవి. అంటే ఏ షాప్ వాళ్ళు కూడా నేను వెళ్లే టైంకి బిజీగా ఉండేవాళ్ళు. ఆ టైంకే క్రౌడ్ ఉంటది. అందరూ కూడా చల్లబడ్డాకే షాపింగ్కి వెళ్దాం, చల్లబడ్డ తర్వాతే కదా మార్కెట్కి వెళ్తారు. మధ్యాహ్నం 2:30-3 గంటలకి ఎవరు ఎండలో మార్కెట్కి వెళ్ళరు కదా. ఆ టైంలోనే షాప్స్ అన్ని ఖాళీగా ఉంటాయి. సో నేను అది అబ్జర్వ్ చేశాను. అప్పటి నుంచి నేను కూడా మధ్యాహ్నం 3 నుంచి 4:30 వరకు మార్కెటింగ్ కోసం కేటాయించాను టైము. థ్యాంక్ యూ.